హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లతా పాట్ రుచులు. టుడే రెసిపీ గుత్తి కర్రీ. ప్లీజ్ ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేయాలి. కుండ పెట్టి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కేలోపు పక్కన ఒక బౌల్ తీసుకొని ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు కాజు మసాలా పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని పూర్తిగా కలిసినంత వరకు కలుపుకోవాలి. తర్వాత వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని ముందుగా తయారు చేసుకొని ఉన్న పేస్ట్ను వంకాయలకి నీట్గా పట్టించాలి. ఇలా పట్టించి పక్కన కొంతసేపు పెట్టుకోవడం వల్ల మసాలా వంకాయలకి బాగా పడుతుంది. దానివల్ల వంకాయకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టండి. వేడెక్కిన ఆయిల్లో మసాలా దట్టించిన వంకాయని ఫ్రై చేసుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా వంకాయని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మొత్తం వంకాయ పూర్తిగా ఉడుకుతుంది. రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక మిగిలిన మసాలా పేస్ట్ని అందులో వేసుకొని ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నోరూరించే గుత్తి కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.